హలో ఎవ్రీవన్. ఈరోజు మనము గ్రీన్ పన్నీర్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, క్విక్ రెసిపీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను ఇక్కడ పన్నీర్ 400 గ్రామ్స్ తీసుకున్నాను. అలానే 4 ఆనియన్స్ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి, అలానే కొత్తిమీర, పుదీనా ఒక 10 to 15 లీవ్స్ అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అంటే ఒక బిర్యానీ ఆకు, మిరియాలు, ఒక అనాస పువ్వు, చెక్క, 2 లవంగాలు, ఆయిల్, ఇంకా జీడిపప్పు, తర్బూజా సీడ్స్ వచ్చేసి నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. జీడిపప్పు 15 వరకు తీసుకున్న హోల్ జీడిపప్పు. అలానే పన్నీర్ మసాలా ఒక 1/2 టీ స్పూన్, ఉప్పు, పసుపు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఈ పచ్చిమిర్చిని ఇలా తుంచి వేస్తున్నాను, మంచిగా త్వరగా గ్రైండ్ అవుతాయని. మన ఈ ఉల్లిపాయలు మొత్తం గ్రైండ్ చేసేదానికే కాబట్టి నేను పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఈ హోల్ మసాలా కూడా మొత్తం వేసేస్తున్నా. అలానే వెల్లుల్లి రెబ్బలు ఒక 8, మనం తీసుకున్న జీడిపప్పు, తర్బూజా సీడ్స్, అలానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, పుదీనా అనేది కొంచెమే ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇది మనకి గ్రీన్ అనేది బ్లాక్గా కాకుండా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. నేను ఈరోజు మట్టి పాత్రలో చేస్తున్నాను. మీరు దేనిలో అయినా, నాన్ స్టిక్ ప్యాన్ కానీ, కడాయి కానీ దేనిలో అయినా చేసుకోవచ్చు. ఇది హీట్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ రెసిపీస్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి. ఆయిల్ తీసుకుంటున్నాం. మనం తీసుకున్న 1/2 కప్ ఆయిల్ కూడా మొత్తం ఒకేసారి వేస్తున్నాను. ఇది కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు ఇందులో మనము కొంచెంగా పన్నీర్ పీసెస్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్లో మనకి ఆ పచ్చివాసన అంతా పోయి మంచిగా టేస్టీగా ఉండడం కోసం వేయించుకుంటున్నాం. కొన్ని సాఫ్ట్ పన్నీర్స్ అయితే డైరెక్ట్గా తినాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అంతే అండి, ఇది సరిపోతుంది. వీటిని మనం అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో కానీ లేదా బౌల్లోకి తీసి పెట్టుకుందాం. అలా మిగిలిన పన్నీర్ కూడా అంతా ఇలానే ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్. ఆ ఆయిల్లో ఉండేదంతా కూడా పన్నీర్ చంక్స్ అండి, అదంతా ఏం కాదు. అలానే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మసాలా మొత్తం, ఆనియన్ మసాలా మొత్తం కూడా వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఈ మసాలా లోపల మనకి ఆ పచ్చిమిర్చి, ఆనియన్ అనేది ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం జీడిపప్పు అవన్నీ ఉన్నాయి కాబట్టి గ్రేవీ కొంచెం అంటుకునే స్టేజ్కి వస్తుంటుంది కాబట్టి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు పసుపు వేసాను, ఒక 1/2 టీ స్పూన్.
ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత 1½ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. నేను అదే మిక్సీ జార్లో తీసుకొని వాటర్ వేసాను. సరే బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా అంటే సాల్ట్ ఒకసారి ఆల్రెడీ పేస్ట్లో వేసాం కదా, వాటర్ కూడా వేసాక చూసుకొని చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో నేను లెమన్ యాడ్ చేస్తున్నాను, ఒక హాఫ్ లెమన్. మన కర్రీకి లైట్ ట్యాంగీ ఫ్లేవర్ లాగా మంచిగా ఉంటుంది టేస్ట్. అసలు మట్టి పాత్రలో చేస్తున్నప్పుడు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనకి చూసారుగా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది గ్రేవీ. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకుందాం. పన్నీర్ వేసిన తర్వాత మెల్లగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. అలానే ఇందులో మనం పన్నీర్ మసాలా హాఫ్ టీ స్పూన్ ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. మనకి పన్నీర్కి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి. మంచిగా కలిపేసుకొని 2 మినిట్స్లో స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన పన్నీర్ కర్రీ రెడీ. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. ఈ మట్టి పాత్రలో మనము స్టవ్ ఆపిన తర్వాత కూడా వాటి వేడి అనేది అలానే ఉంటుంది, అంత త్వరగా తగ్గదు. నిదానంగా ఒక 2 మినిట్స్ 1 మినిట్ బిఫోర్ ఆపుకోవాలి. మన పన్నీర్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ పన్నీర్ కర్రీ అనేది పరోటా కానీ, రోటీ కానీ, చపాతీ, బగారా రైస్, జీరా రైస్ దేంతో అయినా కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.